1992 నుంచి దండయాత్ర కొనసాగుతోంది. నాయకులు మారారు, సైన్యం మారింది, కానీ గెలుపు మాత్రం దక్కలేదు. ప్రపంచంలోని మిగతా అన్ని చోట్ల విజయ పతాకం ఎగరవేసింది. అన్ని హద్దులను చెరిపేస్తూ సాగింది. కానీ సఫారీ గడ్డపై సిరీస్ మాత్రం అందకుండా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో కొత్త పాత సైనికుల కలయికతో విజయమే లక్ష్యంగా పట్టుదలతో టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని దక్కించుకొని 31 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలన్నదే ధ్యేయంగా 2 మ్యాచ్ల టెస్టు సమరంలో నేటి నుంచే తొలి పోరుగా సిద్ధమవుతోంది టీమిండియా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మానస్. ఓడిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఆడిన వన్డే సిరీస్ని గెలుచుకుంది 2-1తో. అలాగే T20 సిరీస్ని కూడా సమం చేసుకుంది. అయితే ఇప్పుడు అసలైన పరీక్ష స్టార్ట్ అయింది. ఏంటంటే 31 ఇయర్స్ తర్వాత మనం టీమిండియా సౌత్ ఆఫ్రికా గడ్డపైన గెలవాలి అనే ఒక దృఢ సంకల్పంతో అయితే ఉంది. ఎందుకంటే మనం చూసినట్టయితే 1992 నుంచి 8 టెస్టులు సౌత్ ఆఫ్రికా గడ్డపైన టోటల్గా 8 టెస్టులు ఆడాము టీమిండియా. రకరకాల కెప్టెన్స్ మారుతూ ఉన్నారు, టీమ్స్ మారుతూ ఉన్నాయి, కానీ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ అయితే గెలవలేకపోయారు. 8 టెస్ట్ సిరీస్ల్లో 7 సిరీస్ల్లో ఓడిపోయిన టీమిండియా ఒక సిరీస్ని మాత్రం 2010-2011 మధ్య జరిగిన ఒక సిరీస్ని మాత్రం డ్రా చేసుకోగలిగింది. అయితే ఇప్పుడు మన గంగూలీ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయినటువంటి గంగూలీ సారథ్యంలోనూ అటు తర్వాత సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్న ధోని కెప్టెన్సీలో కూడా టీమిండియా సౌత్ ఆఫ్రికాలో అయితే టెస్ట్ సిరీస్ అయితే గెలవలేకపోయింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా ఒకసారి కూడా గెలవలేకపోయింది. సో ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ మ్యాజిక్ ఏమన్నా రిపీట్ అవుతుందా, ఆ మ్యాజిక్ ఏమన్నా జరుగుతుందా అనే ఒక ఆశతో అయితే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. జనరల్గా ఈ మధ్యకాలంలో టెస్ట్ సిరీస్కి ఆదరణ తగ్గినప్పటికీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ మీద మాత్రం అందరి ఫోకస్ అయితే ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ టూ మ్యాచెస్ టెస్ట్ సిరీస్లో కానీ ఇండియా విజయం సాధిస్తే, ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ గెలిచి సెకండ్ మ్యాచ్ డ్రా చేసుకున్నా లేదా 2-0తో గెలిచినా కానీ ఇది ఒక రికార్డ్గా అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 31 ఏళ్ళ సుదీర్ఘ ఎదురుచూపుకి బ్రేక్ అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే పిచ్ కంప్లీట్గా సెంచురియన్లో ఉన్న పిచ్ కంప్లీట్గా బౌన్స్కి పేసర్లకి అనుకూలించే పిచ్ ఇది. సో మన ఇండియన్ టీం తరపున షమి గాయం వల్ల దూరం అయ్యాడు సిరీస్కి. సో కాకపోతే బుమ్రాతో పాటు మన సిరాజ్ కూడా అందుబాటులో ఉండడంతో టీమిండియాకి అయితే బౌలింగ్ విషయంలో ఎలాంటి లోటు లేదని చెప్పుకోవాలి. షమి స్థానంలో ప్రసిద్ధ్ బౌన్సర్లు వేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ప్రసిద్ధ్ని షమి స్థానంలో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక స్పిన్ విభాగానికి వస్తే ఓన్లీ జడేజా మాత్రమే ఈ టెస్ట్లో పాల్గొనే అవకాశం ఉంది. అశ్విన్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మనం చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా పిచ్లు అన్నీ కూడా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టెస్ట్ జరిగే సెంచురియన్ పిచ్ కంప్లీట్గా పేసర్లకు మాత్రమే అనుకూలిస్తుంది. కాబట్టి ఎక్కువగా టీమిండియా మేనేజ్మెంట్ అయితే పేసర్ల వైపే దృష్టి పెడుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ బౌమాతో పాటు మరో బ్యాట్స్మెన్ మ్యాక్రమ్ మీద కూడా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ టీంని టెస్ట్ సిరీస్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు భారీ స్కోర్లు మనం ఏ టెస్ట్ సిరీస్ చూసినా సౌత్ ఆఫ్రికా టీము సహజంగానే T20లో వన్డేలోనే భారీ స్కోర్ నమోదు చేసే టీము టెస్టుల్లో ఖచ్చితంగా 400 నుంచి 500 పైన పరుగులు నమోదు చేస్తుంది. సో వాళ్ళని కట్టడి చేయాలంటే మాత్రం మన భారత బౌలర్లు చాలా అయితే కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చినప్పటికి కూడా ఎంగిడి లాంటి పేస్ బౌలర్లు వాళ్ళకి ఉండడంతో మన భారత్ బ్యాట్స్మెన్ బౌన్సర్లను ఎంతవరకు ఎదుర్కోగలరు, సక్సెస్ఫుల్గా ఎంతవరకు స్కోర్లను నమోదు చేసి టెస్ట్ సిరీస్ని గెలవగలరు అనే ఆసక్తి అయితే నెలకొంది. అయితే మొదటి 2 రోజులకు ఈ సెంచురియన్ ఎక్కడైతే మ్యాచ్ జరుగుతుందో ఈ సెంచురియన్ జరిగే వేదికలో మొదటి 2 రోజులు వర్షం పడే సూచన ఉండడంతో మ్యాచ్ ఏ మేరకు కొనసాగుతుంది అనే ఆసక్తి అయితే నెలకొంది. థ్యాంక్ యూ మానస్.